శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడెను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి మాట, చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు మనం కనిపెట్టకుండా, దేవుడు నాకున్నాడన్న సంగతిని కూడా మర్చిపోయి మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం ప్రియులారు. అయితే దేవుణ్ణి పక్కన పెట్టి మన నడత, మన ప్రవర్తన, మన క్రియలు, మన భక్తి, మన పనులు, మన ఉద్యోగం, మన వ్యాపారం అన్నీ కూడా సక్సెస్ అయిపోవాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను. ఏదైనా ఒక క్రియ మనలో స్థిరపరచబడాలి అని అంటే అది దేవుని మూలంగానే జరగవలసి ఉన్నది ప్రియులారు. అది 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించాలి అనుకుంటే అన్నీ దేవుని మూలంగానే జరగవలసి ఉన్నది ప్రియులారు. అందుకే కింద అంటున్నాడు, వాని ప్రవర్తన చూచి, అనగా నా ప్రవర్తన స్థిరపరచబడిన తర్వాత ప్రార్థనలోను, విశ్వాసంలోను, భక్తి జీవితంలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, యథార్థతలోను అన్ని విషయాల్లో మనం దేవుని ఎదుట స్థిరపరచబడిన తర్వాత అలాంటి వ్యక్తిని, లేక అలాంటి విశ్వాసిని, అలాంటి ప్రార్థనాపరుణ్ణి, అలాంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిని దేవుడు చూసి వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అలాంటి వారి ప్రవర్తనను దేవుడు చూచి, అయ్యో నా కుమారుడు ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు, ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాడు, ఎంతగా తగ్గించుకుంటున్నాడు, ఎంతగా లోబడుతూ ఉన్నాడు, ఎంతగా విధేయత కలిగి ఉన్నాడు, ఎంతగా నా మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు, నా సేవ కోసం పాటుపడుతూ ఉన్నాడు, నాకు భయపడుతూ ఉన్నాడు, నా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉన్నాడు అని దేవుడు సంతోషపడి ఏం చేస్తాడంట, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన చూచి, మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా, పని చేసినా, ప్రార్థించినా, ప్రకటించినా, పరిచర్య చేసినా, ఏమి చేసినా సరే, దేవునికి అర్పణ ఇచ్చినా, ఏమి చేసినా కూడా అది దేవునికి మన ప్రవర్తన చూసినప్పుడు దేవునికి ఆనందము కలిగేదిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుణ్ణి ఆనందపరిచే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయమైనా తీసుకోండి, ప్రతి విషయంలో దేవునికి ఆనందాన్ని కలిగించే వారముగా మనం ఉండాలి. అందుకే మన ప్రియరక్షకుడు మన నిమిత్తం భూలోకానికి దిగివచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన రక్తంలో కడుగబడినటువంటి మనము, ఆయన శరీరాన్ని పుచ్చుకుంటున్నటువంటి మనము, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన ఆత్మ సంతోషించినట్లుగా, ఆయన మన ప్రవర్తన చూసి సంతోషించి ఆనందించినట్లుగా మన క్రియలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి విధమైన పాపం, శాపం, దోషం, అపరాధం అంతా కూడా కొట్టివేయబడి దేవునికి ఇష్టలమై, యోగ్యులమై మనం జీవిస్తూ మన ప్రవర్తన స్థిరపరచబడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని బట్టి ఆనందించి, దేవుడు ఆనందించిన ప్రతి వాని జీవితం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తూ ఉంటుంది ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారంతే. ఇక మీదట మీరు 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించుదురుగాక, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించుదురుగాక, దీవెన నొందినటువంటి వారుగా మీరు పిలువబడుదురుగాక, మీ కుటుంబము అలాగూ దీవించబడునుగాక. నీవును నీ ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములకు అర్హులవుదురుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు.
ఈ ఉదయకాల సమయంలో నిజముగా నా తండ్రి మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తూ ఉన్నాను దేవా. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ ఆజ్ఞకు తల వంచాలని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. నిజముగా మా ప్రవర్తన తండ్రి నాయన మిమ్మును ఆనందపరిచేదిగా ఉండాలని, మీ చేతనే మా ప్రవర్తనలన్నీ కూడా స్థిరపరచబడాలని, మా నడక పడక తీరు వైఖరి సమస్తం కూడా స్థిరపరచబడి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీ కొరకు ఫలించాలని మీరు ఆజ్ఞాపించారు. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా అలాగు ఫలించినట్లు మహిమ కార్యం మీరు జరిగించినందుకై స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా మిమ్మును ఆనందపరిచేవారుగా ఉండునట్లుగా దీవించినందుకై స్తోత్రాలు. వారికి ఉన్న వ్యాధి బాధలు కొట్టివేసినందుకై స్తోత్రాలు. నా తండ్రి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారాలు సఫలం చేసినందుకై స్తోత్రాలు. అలాగే తండ్రి మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మీ మేలుల చేత తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ దీవెన ఆశీర్వాదమునిచ్చి నిజముగా వారి నడతను తండ్రి మీరు స్థిరపరచి అలాగూ వారి ప్రవర్తనను బట్టి మీరు ఆనందించినట్లుగా మహిమ కార్యం జరిగించినందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.